ఫ్రెండ్స్ మనందరికీ స్పామ్ కాల్స్ స్పామ్ మెసేజ్ వస్తుంటాయి కదా. అయితే మీకు స్పామ్ కాల్స్ వచ్చినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ట్రూ కాలర్ డౌన్లోడ్ చేసుకుంటారు. సో మీకు ఎప్పుడైనా స్పామ్ కాల్ వచ్చినప్పుడు బై డిఫాల్ట్ ట్రూ కాలర్ దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని బ్లాక్ చేస్తుంది. అయితే మీకు స్పామ్ మెసేజ్ వచ్చినప్పుడు మీ ట్రూ కాలర్ అనేది ఐడెంటిఫై చేయలేదు. సో దానికోసం మనం ఏం చేస్తుందంటే మన ట్రాయ్ ఉంది కదా, ట్రాయ్ అనేది మనకు వచ్చే మెసేజ్ని 4 కేటగిరీస్ కింద డివైడ్ చేసింది. ఎప్పుడైనా సరే ఒక సెండర్ నుంచి మీకు మెసేజ్ వస్తే ఆ సెండర్ ఐడిలో లాస్ట్లో సఫిక్స్లో ఒక లెటర్ ఉంటుంది. ఆ లెటర్ని బట్టి ఆ మెసేజ్ అనేది ఏ టైప్ అని మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఫర్ సపోజ్ మన ట్రాయ్ ప్రకారం మనకు వచ్చిన మెసేజ్ అన్నింటిని కూడా 4 కేటగిరీస్ కింద డివైడ్ చేశారు. 4 రకాలు ఉంటాయి. ఆ 4 రకాల్లో సఫిక్స్లో పి అని వచ్చిందంటే అది ప్రమోషనల్ అవుతుంది. అలాగే సఫిక్స్లో ఎస్ అని వస్తే అది సర్వీస్ మెసేజ్ అవుతుంది. అలాగే సఫిక్స్లో టీ అని వస్తే అది ట్రాన్సాక్షనల్ మెసేజ్ అవుతుంది. అలాగే సఫిక్స్లో జీ అని వస్తే అది గవర్నమెంట్ మెసేజ్ అవుతుంది. సో ఆ సఫిక్స్లో ఉన్న లెటర్ బట్టి మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం ఈ మెసేజ్ ఏంటంటే, మీ పి అని వచ్చిందంటే అది ప్రమోషనల్ రిలేటెడ్. మనం ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు డిఫరెంట్ బ్రాండ్స్ నుంచి మనం పర్చేజ్ చేస్తుంటాం కదా, వాటికి సంబంధించిన మెసేజ్లన్నీ ప్రమోషనల్ కింద వస్తాయి. అలాగే కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీస్ నుంచి, అలాగే కొన్ని మనం ఏదైనా వాడుతున్న కాస్మెటిక్స్ వాటికి సంబంధించిన వాటి బ్రాండ్కి సంబంధించిన ప్రమోషనల్ మెసేజ్ అన్నీ కూడా మన సఫిక్స్ పి అనే లెటర్తోనే వస్తాయి. సో మీరు ఒకసారి ఎప్పుడైనా వస్తే వాటిని బై డిఫాల్ట్గా మీరు బ్లాక్ చేయొచ్చు. సో సఫిక్స్లో ఎస్ అని ఉంటే సర్వీస్ మెసేజ్ ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే జొమాటో కానీ జెప్టో కానీ లేదంటే కొన్ని సంబంధించిన వాటికి సంబంధించిన కొన్ని ఏవైతే సర్వీస్ ఓరియంటెడ్ ఏవైతే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో, సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీస్ ఉన్నాయో వాటి నుంచి వచ్చే మెసేజ్లు కూడా సర్వీస్ మెసేజ్ ఉంటాయి. అయితే థర్డ్ ఒక కేటగిరీ వచ్చేసి టీ అంటే ట్రాన్సాక్షన్. అంటే మీరు ఏదైనా సరే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు లేదంటే మీరు ఏదైనా స్టాక్స్ వేసినప్పుడు ఆ స్టాక్ సంబంధించిన మెసేజెస్ అన్నీ కూడా మీకు ట్రాన్సాక్షన్ మెసేజ్ వస్తాయి. లాస్ట్ వన్ బట్ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే జీ అనే సఫిక్స్లో ఉంటే దట్ ఈస్ కాల్డ్ గవర్నమెంట్ మెసేజెస్. అంటే మీకు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి మెసేజ్ కూడా జీతో ఐడెంటిఫై చేయబడుతుంది. అంటే మీకు పాన్ కార్డు రిలేటెడ్, మీ ఆధార్ కార్డు రిలేటెడ్, లేదంటే మీకు ఏదైనా హెల్త్ స్కీమ్స్ ఉంటే గవర్నమెంట్ నుంచి వాటికి సంబంధించిన రిలేటెడ్ వస్తాయి. అలాగే ఏదైనా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ సంబంధించి లేదంటే ఏదైనా డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన మెసేజ్లన్నీ కూడా మీకు జీ సఫిక్స్ ఉన్న లెటర్తోనే వస్తాయి. సో కాబట్టి మీ 4 కేటగిరీలను బట్టి మీరు డైరెక్ట్గా అవుట్ రైట్గా ఏవైతే ప్రమోషనల్ మెసేజ్, ఏవైతే సర్వీస్ మెసేజ్ని మీరు డైరెక్ట్గా బ్లాక్ చేసేయచ్చు. రిమైనింగ్ టీ అనే జీ మెసేజ్ ఏవైతే వాటిని కేర్ఫుల్గా రీడ్ చేయండి. ఈ విషయం మీకు తెలిస్తే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని చిన్నగా సబ్స్క్రైబ్ చేసుకోండి.